హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నాలాంటి ఫుడీస్ అందరి కోసం ఒక డెలిషియస్ రెసిపీతో వచ్చేసాను. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇంతకీ ఏంటా రెసిపీ అనుకుంటున్నారా? దట్ ఈస్ మ్యాంగో జెల్లీ. ఈ మ్యాంగో జెల్లీని పర్ఫెక్ట్ టెక్స్చర్తో సూపర్బ్ టేస్ట్ వచ్చేలా ఎలా చేయాలో చూపించేస్తాను. చూస్తుంటేనే మౌత్ వాటరింగ్గా ఉంది కదా. అయితే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఇవి మ్యాంగో ఫ్లేవర్డ్ జెల్లీ క్రిస్టల్ మిక్స్ మనకి మార్కెట్లో అవైలబుల్ ఉంటాయి. దీంతో మనం ఇన్స్టెంట్ జెల్లీ ప్రిపేర్ చేసుకోవచ్చు. ప్యాకెట్ ఓపెన్ చేస్తే మనకి జెల్లీ పౌడర్ అండ్ ప్రీమిక్స్ శాచెట్ ఒకటి ఉంటుంది. ఈ రెండింటిని మనం ఒక బౌల్లో మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసేటప్పుడు ఏమైనా లమ్స్ ఉన్నట్లయితే వాటిని బ్రేక్ చేసుకొని బాగా కలపాలి. నెక్స్ట్ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో 3 కప్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ అనేది కంప్లీట్గా బాయిల్ చేసుకొని ఇలా బాయిల్ అవుతున్న వాటర్ని మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న పౌడర్లో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిక్స్చర్ని ఎలాంటి లమ్స్ లేకుండా బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ ఈ మిక్స్చర్ని మనం ఇంట్లో ఏదైనా అవైలబుల్గా ఉండే మౌల్డ్స్లోకి వేసుకోవాలి. ఇలా మౌల్డ్స్లోకి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత దీనికి లిడ్స్ పెట్టేసుకొని ఎయిదర్ 45 మినిట్స్ రూమ్ టెంపరేచర్లో అయినా ఉంచుకోవాలి, లేదా రెఫ్రిజిరేట్ అయినా చేసుకోవచ్చు. ఒక ½ అన్ అవర్ జెల్లీ అనేది కంప్లీట్గా సెట్ అయిపోతుంది. నేనైతే ఒక 30 మినిట్స్ రెఫ్రిజిరేట్ చేసుకున్నా. తర్వాత జెల్లీ ఈ విధంగా ఫామ్ అయింది. చూసారా జెల్లీ ఎంత బాగా సెట్ అయిందో. ఇది చాలా ఈజీ ప్రాసెస్. మనం ఇంటి దగ్గరే మనకు ఎంతో ఇష్టమైన ఈ జెల్లీని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని డీమోల్డ్ చేసుకుందాం. ఏదైనా చాక్ తీసుకొని ఇలా 4 సైడ్స్ డీమోల్డ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు దీన్ని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నా. వావ్, మై ఫేవరెట్ జెల్లీ ఈజ్ రెడీ. ఇప్పుడు ఇంకో జెల్లీ మౌల్డ్లో ఉన్న ఈ జెల్లీ కూడా డీమోల్డ్ చేస్తున్నాను. చాక్తో ఇలా అన్ని సైడ్స్ కొంచెం లూజ్ చేసుకున్న తర్వాత జెల్లీని అప్ సైడ్ డౌన్ తిప్పి ప్లేట్లో వేసేయడమే. ఫైనల్లీ అవర్ జెల్లీ ఈజ్ రెడీ. పిల్లలకు కూడా ఈ విధంగా ఇంట్లోనే జెల్లీ ప్రిపేర్ చేసిస్తే చాలా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతారు. ఫైనల్లీ ఇది మన వీడియో. మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే అలా ఒక లైక్ చేయండి. అలానే మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, బాయ్ బాయ్.